విశాఖ ఉక్కు కర్మాగారంలో గుండెలు అవిసే ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్లాంట్లోని స్టీల్ మెల్టింగ్ షాప్ 2 STC-3 హీట్ FG విభాగంలో ఊహించని రీతిలో భారీ ప్రమాదం సంభవించింది. సుమారు 1500 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రతతో ఉడుకుతున్న ద్రవరూప ఇనుము ల్యాడిల్ను పైకి లిఫ్ట్ చేస్తుండగా అది ఒక్కసారిగా పేలిపోయింది. దాంతో వందల టన్నుల ఉక్కు ద్రవం కార్మికులపై కుప్పకూలింది. నిప్పుల కొలిమి లాంటి ఆ ఉక్కు ద్రవం పడటంతో ప్లాంట్ లోపల క్షణాల్లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ భీభత్సకర దుర్ఘటనలో ఇప్పటి వరకు 8 మంది కార్మికులు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 2 పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో ప్లాంట్ లోపల నరకప్రాయమైన వాతావరణం నెలకొంది. పేలుడు శబ్దానికి చెలరేగిన మంటలకు భయాందోళనకు గురైన కార్మికులు, ఉద్యోగులు ప్రాణాలు దక్కించుకోవడానికి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో మృతుల వివరాలను అధికారులు వెల్లడించారు. గొంతిన భానుకుమార్, జీవి అప్పారావు, కృష్ణ నాగు, ప్రభాకర్, గోల్డ్ కుమార్ రెగ్యులర్ ఎంప్లాయీస్ కాగా కాంట్రాక్ట్ వర్కర్స్ రమణ, త్రినాథ్, అప్పల రాజు కూడా సజీవధారమైనట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో 5 విశాఖ స్టీల్ ప్లాంట్ పర్మనెంట్ ఉద్యోగులు కాగా 3 ఒప్పంద కార్మికులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. ప్రమాద వార్త తెలియగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన వెంటనే స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కార్మికులు చనిపోవడం అత్యంత బాధాకరమన్నారు. క్షతగాత్రులకు అత్యుత్తమ మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో సహాయక చర్యల్లో పాల్గొనాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి ఈ ఘటనపై అత్యవసరంగా స్పందించారు. తాను ప్లాంట్ అధికారులతో నిరంతరం మాట్లాడుతున్నానని, అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నానని తెలిపారు. ప్రమాదానికి దారితీసిన సాంకేతిక కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారని, బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్మికుల భద్రత, శ్రేయస్సే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని కుమారస్వామి స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఘోర ప్రమాదంపై కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై వెంటనే ప్లాంట్ CMD అధికారులతో ఫోన్లో మాట్లాడి ప్రమాద తీవ్రత, సహాయక చర్యలపై సమీక్షించిన మంత్రి దీనిపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు.